ఘనజీవామృతం తయారు విధానం. ముందుగా దేశీయ ఆవు పేడ తీసుకొని దానిని ఒక ఫ్లాట్గా మొత్తం అంతా బాగా నెరపాలి. నెరిపిన తర్వాత శనగపిండి అక్కడ కనిపిస్తున్నారు నీటిలో బాగా పితికి ఆ శనగపిండిని ఇలా చల్లాలి. ఇలా చల్లిన తర్వాత నల్ల బెల్లం కూడా దాని మీద ఒక లేయర్గా చల్లాలి. నల్ల బెల్లం చల్లిన తర్వాత మళ్ళీ పుట్టమట్టి అనేది తక్కువగా కావాలి. పుట్టమట్టిని కూడా నీటిలో బాగా కలపాలి. ఇవన్నీ ద్రవ రూపంలోకి తీసుకొని పిండి బెల్లం నీటిలో కలుపుకొని పూర్ణంలాగా బాగా పిచికారీ చేయాలి. ఈ దేశీయ ఆవు పేడ, శనగపిండి, నల్ల బెల్లం, పుట్టమట్టి కలిపిన తర్వాత ఈ దేశీయ ఆవు పేడను పూర్ణంలాగా పిచికారీ చేయాలి. పిచికారీ చేసి ఇక్కడ చిత్రంలో కనిపిస్తుంది కదా, ఇలా బాగా ఎలాంటి అందులో చిన్నపాటి రాళ్ళు కానీ ఇట్లా లేకుండా బాగా పూర్ణంలాగా తయారు చేయాలి. అది ఇదంతా ఒకసారి చేసుకొని దేశీయ ఆవు పేడపై ఇలా నిలువ ఉన్న మూత్రాన్ని చల్లుకోవాలి. చల్లుకున్న అనంతరం దీన్ని పిడకలుగా తయారు చేసి ఇలా పిడకలన్నీ అక్కడ నీడలో ఆరబెట్టాలి. ఒక వారం రోజుల పాటు ఆరబెడితే అది బాగా తేమ శాతం లేకుండా గట్టిగా ఏర్పడుతుంది. గట్టిగా ఏర్పడిన తర్వాత వాటిని మళ్ళీ ఒక సంచుల్లోకి నింపుకొని తర్వాత మనకు కావాల్సిన విత్తన గుళికలకు కావచ్చు లేదా పొలంలోకి జల్లేకైనా కూడా వాడుకోవాలి. ఇందాక మళ్ళీ నిజమా వాళ్ళ పురాణం
ఘనజీవామృతం తయారైన తర్వాత బండగుండు కింద రుబ్బించాలి. రుబ్బి విత్తన శుద్ధి కోసం బాగా జల్లెడి పట్టుకోవాలి. జల్లెడి పట్టుకొని మిగిలిన వాటిని పొలాల్లోకి చల్లాలి. చల్లిన తర్వాత భూమిలో సూక్ష్మజీవులు అధికంగా ఏర్పడతాయి. దానికోసమే ఘనజీవామృతం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరూ కూడా ఘనజీవామృతాన్ని ఇలా దేశీయ ఆవులు కనిపించాలనే సంకల్పం మన శాస్త్రవేత్తల దగ్గర ఉంది. ఇది తయారు చేసి సంచులకు నింపిన ఘనజీవామృతము. ఇందులో తయారు చేసి నీడను పెట్టింటారు. నీడను పెట్టిన తర్వాత ఇలా సంచులకు ఎత్తి మళ్ళీ దీన్నంతా పొడిగా చేస్తారు. ఇదే దీన్ని ఘనజీవామృతం పొడిగా చేసి పొడి చేసిన తర్వాత ఈ విత్తన శుద్ధికి పొలాల్లో చల్లడానికి ఇదంతా ఉపయోగపడుతుంది. దీనివల్ల భూమిలో నుంచి సూక్ష్మజీవులు అధికంగా ఏర్పడతాయి. దానికోసమే ఇది. నువ్వు ఎకరాకు 3 మూటలు డిఏపి చల్లినా ఒకటే, ఈ ఎకరాకు ఈ బస్తా ఒకటి చల్లినా ఒకటే. అది ఘనజీవామృతంలో ఉన్న పవర్. ఇది న్యాచురల్గా మనం ఇంట్లోనే రైతులు చేసుకోవచ్చు. దేశీ ఆవులతో, దేశీ ఆవు పేడ, దేశీ ఆవు మూత్రము చాలా ఈజీగా చేసుకోవచ్చండి.